హలో అండి. ఈరోజైతే నేను బొంబాయి రవ్వతో వడియాలు ఎలా పెట్టుకోవాలనేది చాలా సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొత్తగా వడియాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుందండి. చాలా సింపుల్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం బయట తీసుకొచ్చుకునే వాటికంటే కూడా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బెటర్ అనమాట. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెని ఇలా తీసుకున్న తర్వాత దానిలో ఒక గ్లాస్తో 8 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ క్వాంటిటీ కూడా చూసుకోండి కరెక్ట్గా. ఇలా 8 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. తర్వాత అవి వడియాలు ఆరిన తర్వాత అవి ఉప్పుగా అయిపోతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువనే వేసుకున్న తర్వాత దానిలో 4 పచ్చిమిర్చిని అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకొని దీంట్లో కలుపుకొని మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ అంతా కూడా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి. అదే సూజీ రవ్వ అని కూడా అంటారు కదండి. ఆ రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మనం ఇలా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఆ రవ్వ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఈ విధంగా మరీ పలచగా కాకుండా అదేవిధంగా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం కలుపుకుంటూ దాన్ని కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానిలో ఇలా చిన్న గరిటెతో కొద్దిగా ఇలా పెట్టుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ వడియాలని ఎవరైనా చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. అంత సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ప్లాస్టిక్ కవర్ మీద చేస్తున్నాం కాబట్టి అది వేడిగా ఉండకూడదు. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఇలా కవర్ పైన వేసుకోవాలి. ఈ విధంగా మనం అలా కొద్దిగా పిండిని తీసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇలా ప్లాస్టిక్ కవర్ వద్దనుకునే వాళ్ళు మాత్రం మనం కాటన్ క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది ప్లాస్టిక్ కవర్ పైన ఇష్టపడరు కదా, కాబట్టి ఇప్పుడు మనం క్లాత్ పైన ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక పల్చటి క్లాత్ని తీసుకొని దానిపైన కూడా ఆ గరిటెతో ఇలా కొద్దిగా పిండిని వేస్తూ మనం ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా క్లాత్ పైన వేసుకుంటేనే చాలా బెటర్గా ఉంటుంది. అన్నీ కూడా ఇలా ఈవెన్గా వేసుకొని పెట్టుకోవాలి. మనం మార్నింగే పెట్టుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్, మనకి ఈవినింగ్ కల్లా మంచి ఎండలో పూర్తిగా ఆరిపోతాయి. చూసారా, నేను ఇక్కడ మార్నింగ్ పెట్టాను, ఈవినింగ్ కల్లా మంచి ఎండలో బాగా ఆరిపోయాయి కదా. కానీ ఇలా ఒకరోజే కాకుండా 3 డేస్ వరకు మనము దాన్ని ఎండలోనే ఉంచుకోవాలి. వడియాలు ఎంత బాగా ఎండితే మనకి 1 ఇయర్ పాటు అంత బాగా నిల్వ ఉంటాయండి. కాబట్టి 3 డేస్ వరకు బాగా ఎండపెట్టుకోవాలి. ఇలా మన కవర్ పైన వేసుకున్నాయి, క్లాత్ పైన వేసుకున్నాయి కూడా పర్ఫెక్ట్గా ఎండిపోయాయి. మనం కవర్ పైన తీసుకునేవి అయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ పైన వేసుకునేవి ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి. మనం క్లాత్ పైన వేసాం కదా, వాటికి బ్యాక్ సైడ్ మనం క్లాత్ని ఇలా తిప్పేసి కొద్దిగా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేయాలి. మరి ఎక్కువగా పోయకూడదు, కొద్దిగా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వడియాలు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. క్లాత్ పైన అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనం బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసాం కదా, మనం ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఒక్కొక్క వడియాలని ఇలా తీస్తుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ కూడా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలాగే 2 డేస్ వరకు ఎండలో పెట్టుకోవాలి. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా ఎండిన తర్వాత మనం వడియాలను చేసుకోవచ్చు. ఇలా అయితే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా 2-3 డేస్ బాగా ఎండిన తర్వాత ఇప్పుడు మన వడియాలను ఎలా కాల్చుకోవాలో చూద్దాము. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రం మనం కొద్దిగా ఇలా వడియాలను వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అవి పొంగుతూ ఇలా తెల్లగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇలా మనం వడియాలను ప్రిపేర్ చేసుకొని సైడ్ డిష్గా రసంలోకి పప్పుచారులోకి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బయట షాప్స్లో తీసుకొచ్చుకునే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే ఎంతో హైజీన్గా ఉంటుంది, హెల్త్ఫుల్గా కూడా ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ అండి. చూసారా, చాలా సింపుల్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు కదా. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ సమ్మర్లో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రవ్వ వడియాలను ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా సింపుల్గా చేసుకోగలుగుతారు, అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.